హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్వితాస్ కలెక్షన్. నిన్నటి వీడియోలో నేను గ్లాస్ బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్ ఎలా వ్రాప్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. ఈరోజు వాటి మీద ఏం డిజైన్ వేసాను అనేది చూపిస్తాను. మనం ఏ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ వ్రాపింగ్ అనేది నీట్గా ఉండాలి. వ్రాపింగ్ నీట్గా ఉంటేనే డిజైన్ లుక్ అనేది బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ విషయంలో మాత్రం థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా నీట్గా వ్రాప్ చేసుకోవాలి, అప్పుడే లుక్ బాగా వస్తుంది. ఈ బ్యాంగిల్స్ మీద నేను కాసు డిజైన్తోనే వేశాను. ఫస్ట్ ఒక 5 లక్ష్మీ కాసులు ఇలా స్టిక్ చేసుకున్నాను. తర్వాత గమ్ అప్లై చేసి 3 mm వైట్ సెరామిక్ కుందన్స్ అంటించాను. ఇలా 5 కుందన్స్ స్టిక్ చేశాను. ఫస్ట్ 4 ఇలా స్టిక్ చేసుకొని తర్వాత మధ్యలో ఒకటి స్టిక్ చేశాను B7000 గమ్తో. ఇలాగే మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అలాగే 5 కాసులు స్టిక్ చేసుకోవాలి. తర్వాత సెరామిక్ కుందన్స్ అంటించుకోవాలి. డిజైన్ అనేది ఏమి ఎక్కువ తక్కువ కాదండి. 5 లక్ష్మీ కాసులు పెట్టాక ఒకసారి ఇలా ఫ్లవర్ డిజైన్ పెట్టుకొని మళ్ళీ 5 పెట్టుకొని మళ్ళీ అలాగే పెట్టాలి. ఇలా 4 టైమ్స్ చేస్తే బ్యాంగిల్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే 2/8 సైజ్ అండి. నాకైతే కరెక్ట్గా వచ్చాయి. 5 లక్ష్మీ కాసులు అలాగే ఫ్లవర్ డిజైన్ 4 టైమ్స్ పెడితే బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర బ్యాంగిల్సే కాదండి, ఇలా మట్టి గాజులతో పైన కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. కిడ్స్ కోసం కూడా కస్టమైజ్ చేస్తాము. అలాగే రబ్బర్ బ్యాండ్స్, ఇన్విజిబుల్ చైన్స్, శారీ పిన్స్, బ్రోచెస్, ఇలా టిక్ టాక్ పిన్స్, అలాగే హెయిర్ క్లిప్స్ కూడా చేస్తాము. మన పేజ్లో ఏ ప్రోడక్ట్ అయినా చాలా రీజనబుల్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నామండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇలా మట్టి గాజుల పైన కూడా కస్టమైజేషన్ చేసి పంపిస్తామండి. ఎటువంటి డ్యామేజ్ రాకుండా నీట్గా డిస్పాచ్ చేస్తాము. నీట్గా కొరియర్ చేసి పంపించేది మా బాధ్యత. ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో, కలర్లో, సైజెస్లో మేము కస్టమైజేషన్ చేసిస్తాము. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. ఇలా సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మట్టి గాజులతో పాటు వేసుకోవచ్చు. మనం ఇలా గోల్డ్ అండ్ వైట్ థీమ్లో చేసినందుకు ఏ కలర్ మీదకైనా కానీ సెట్ అవుతాయండి సైడ్ బ్యాంగిల్స్గా. ఇలాగ మిడిల్లో అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవచ్చు, లేదు సింపుల్గా కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.